పోలవరం జిల్లాలో హల్చల్ చేస్తున్న పెద్ద పులి దేవీపట్నం మండలం నేలకోట ఆవ వద్ద సంచరిస్తోంది. ఆదివారం రాత్రి అడవి పందిని చంపిన దృశ్యాలు డ్రోన్ కెమెరాలో లభ్యమయ్యాయి. పులిని పట్టుకునేందుకు రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, దీనికి సంబంధించిన సమాచారం చెప్పండి. ప్రస్తుతం పెద్దపులి పోలవరం జిల్లా దేవీపట్నం మండలం నేలకోట పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంది. అయితే దట్టమైనటువంటి అటవీ ప్రాంతం నుంచి ఓ మోస్తరు ఉన్నటువంటి అటవీ ప్రాంతంలోకి పెద్దపులి వచ్చింది. అయితే దీన్ని పట్టుకునేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అయితే పూర్తి స్థాయిలో మైదాన ప్రాంతాల్లోకి వస్తే చాలా సులువు అవుతుంది పులిని పట్టుకోవడం అని చెప్పేసి ఆ దిశగా ఈ రెస్క్యూ బృందాలు ఎదురు చూస్తుండగా పులి మాత్రం అంత లోపల నుంచి బయటికి రాని పరిస్థితి నెలకొంది. కొద్ది దూరం మాత్రమే వెళ్లి అక్కడే ఉండిపోతున్న పరిస్థితి ఉంది. సాధారణంగా 3 రోజుల నుంచి సమీప గ్రామాల్లో అలాగే పశువుల పైన దాడి చేయని పరిస్థితి ఉంది. దీంతో ఖచ్చితంగా ఆహారం కోసం అని చెప్పేసి అది ఖచ్చితంగా గ్రామాల వైపు వస్తుంది, పశువుల వైపు వస్తుందని చెప్పేసి ఆ దిశగా ఆ మార్గాలు ఏవైతే ఉన్నాయో అటువైపు రెస్క్యూ బృందాలన్నీ కూడా కాపు కాసాయి. అయితే ఆ పెద్ద పులి అక్కడే ఉంటూ ఆ కొండ మీద ఉన్నటువంటి ఒక అడవి పందిని పై దాడి చేసి చంపేసింది. దాన్ని ఆహారంగా తీసుకుంటూ కోసం అక్కడే ఉన్నట్టుగా పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇటు మైదాన ప్రాంతాల్లోకి వస్తే ఖచ్చితంగా పట్టుకుందామని చెప్పేసి అన్ని రకాలుగా సంసిద్ధమైనటువంటి రెస్క్యూ బృందాలకు మరోసారి నిరాశ ఎదురైంది. అయితే ప్రస్తుతం అయితే ఆ పులి ఇంకా చెట్లు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉండటం, అదేవిధంగా రెస్క్యూ బృందాలు దాని సమీపానికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కొండ మీద ఉండటంతో వాటి దగ్గరికి పూర్తి స్థాయి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. దీంతో థర్మల్ డ్రోన్ల ద్వారా పులి యొక్క పరిస్థితిని అలాగే పులి సంచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ థర్మల్ డ్రోన్ల ప్రత్యేకంగా తీసుకువచ్చారు. వీటి వల్ల రాత్రి వేళల్లో కూడా స్పష్టంగా పగలపూట ఎలా అయితే చిత్రీకరిస్తామో అదే విధంగా రాత్రి వేళల్లో కూడా పులి యొక్క ఇమేజ్ ని, పులి యొక్క ఫోటోను, వీడియోలను కూడా తీసేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా రాత్రి వేళల్లో కూడా పులి ఎటువైపు వెళ్తుంది, ఏ దారిలో వెళ్తుంది, ఎటువైపు మనం వెళ్ళాలి, పట్టుకోవడానికి ఎటువైపు వెళ్ళాలనేటువంటి అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు డ్రోన్ లో వచ్చే వీడియో ఆధారంగా అధికారులు అయితే ఎప్పటికప్పుడు చూస్తూ దాన్ని రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తారు. ఇప్పుడు కూడా రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతూనే ఉంది. ఇటు హనుమాన్ బృందాలు మొత్తం 19 బృందాలు ఆ చుట్టుపక్కలనే ఉన్నాయి. అలాగే షూటర్లు కూడా నైపుణ్యత కలిగినటువంటి షూటర్లు కూడా వాటికి మత్తు ఇంజక్షన్ వేసేందుకు గాను దూరం నుంచే సూటిగా పులికి మత్తు ఇంజక్షన్ వేసి దాన్ని పట్టుకునేందుకు గాను సిద్ధంగా ఉన్నారు. అయితే పులి మాత్రం ఆహారంగా తీసుకొని దాన్ని ఒక అడవి పందిని చంపేసి దాన్ని ఆహారంగా తీసుకొని కొండపైన ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని కదలికలు ప్రస్తుతానికి కనిపించడం లేదు. దీన్ని కదిలి కిందికి మైదాన ప్రాంతానికి వస్తేనే తను పట్టుకోగలమని చెప్పి చాలా సులభతరం అవుతుందని చెప్పేసి ఆ ఫారెస్ట్ అధికారులు అలాగే రెస్క్యూ బృందాలు చెబుతున్నాయి. అయితే మరోవైపు చూస్తే కనుక సీతానగరం అనేది రాజమహేంద్ర వైపు, సీతానగరం వైపు పలు గ్రామాల్లో వచ్చేందుకు కూడా అవకాశం ఉన్నట్టుగా అధికారులు అలాగే పోలీసులు చెబుతున్నారు. దీంతో ఆయా సమీప ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా గ్రామాల్లో ప్రచారం చేస్తూ జాగ్రత్తగా ఉండాలి, పశువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పేసి, ఎవరు బయట సంచరించవద్దని చెప్పేసి అధికారులు ప్రచారం చేస్తూ వాళ్ళని అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అటువైపు ఏజెన్సీ ప్రాంతం వైపు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు. మొత్తంగా చూస్తే కనుక ఇటు మైదాన ప్రాంతం వైపు వస్తే ఖచ్చితంగా పట్టుకోగలమని చెప్పేసి ఆ దిశగానే అటువైపున దాదాపు 200 మంది రెస్క్యూ టీం బృందాలు కూడా ప్రస్తుతం ఆ చుట్టుపక్కల మోహరించి పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే పులి సంచారం లేనటువంటి పరిస్థితుల్లో మరి సాయంత్రం వేళలో కానీ అలాగా బయటికి వస్తే ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు కూడా ఇక్కడే ఉండి నిరంతరం పర్యవేక్షిస్తూ తగిన యాక్షన్స్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ధన్యవాదాలు రమణ.